జగన్మోహన్ రెడ్డి గారు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడగలని ధైర్యంగా పారిపోయారు ఆయన. నేను కాపు కులంలో పుట్టాను, నేనేం చేయలేను, నేను పుట్టాను అంతే, దానికి అది నాకు భగవంతుడు నాకు ఇచ్చాడు అంతే, నేనేం చేయలేను. కానీ నాకు కులపిచ్చి లేదు, నాకు కాపు కులపిచ్చి లేదు, నాకు కాపు కులం మీద గౌరవం ఉంది, ఖచ్చితంగా గౌరవం ఉంది, అది కాదండి. అలాగే నాకు నా దళితుల కులం మీద గౌరవం ఉంది, నా దళితుల్లోనే అత్యంత వెనకబడిన దళితులైన రెల్లి కులాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాను, దాని మీద గౌరవం ఉంది. అలాగే అనవసరంగా రెండు కులాల మధ్య గొడవలు ఉన్నాయి, దేనికంటే కాపులకి శెట్టి బలిజలకు ఉందంటే నేను మాట్లాడిన ఒక్కొక్క శెట్టి బలిజల నాయకులతోటి వారిని మనస్ఫూర్తిగా అసలు గొడవలు దేనికి ఉండాలి అని చెప్పి శెట్టి బలిజల కులాలని మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకున్నాను. మనస్ఫూర్తిగా ఎందుకు అందరూ బాగుండాలి, ఒక కులాల్ని వేరు చేసే రాజకీయం కాదు, కులాల్ని కలుపుతూ అభివృద్ధి సాధించాలన్నది జనసేన ఉద్దేశం. ఇలాంటి ఉన్నతమైన ఆశయాలతో వస్తే తోట త్రిమూర్తులు గారు లాంటి వ్యక్తులు వచ్చి మీరు వస్తే జనసేనలోకి రండి అంటే నేనేదో మీ కనుసైగలో ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ని వాళ్ళ అన్నయ్య మాట ఏంటి, మీ మాట ఏమిటి ఏమనుకుంటారు మీరు? అంటే మీరు ఏంటి మన దగ్గర ఎక్కువ అనుకుంటారా తోట త్రిమూర్తులు గారు? పెద్దగా ఇంటికి వచ్చి పెళ్లిళ్ళకి వస్తే అది నా సంస్కారం, నా సాంప్రదాయం, అది నా తల్లిదండ్రులు ఇచ్చిన మర్యాద, నాకు ఆ మర్యాదను మీరు కూడా నిలబెట్టుకోండి. ఇష్టానికి మాట్లాడి మీ పిల్లల చేత పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి ఇంకొక పెద్దలు ఎవరో మెట్ల సత్యనారాయణ గారు అంట, నాకు మిమ్మల్ని కలిసినట్టు గుర్తులేదు, పెద్దలు మెట్ల సత్యనారాయణ గారు, వాళ్ళు ఎవరు, వాళ్ళ అబ్బాయి ఎవరు, మీరు తెలుగుదేశం పార్టీతో లాలూచి పడ్డామంటే నేను కులాల్ని దాటిన వాడిని దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా మీ మీద మర్యాద ఉంది కాబట్టి, నా సంస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, దయచేసి మీ మాటలను ఉపసంహరించుకోండి. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి బానిసగిరి చేసింది చాలు, నేను బానిస చెర నుంచి విముక్తి చేయడానికి వచ్చాను మిమ్మల్ని. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేస్తారంటే, మీరు బానిస బతుకుతారంటే బతకండి, దాన్ని ఎవడు కాదండి. బానిసలు అంటే ఒకసారి బానిసకి స్వేచ్ఛిస్తే సంఖ్యలు తెంపేసిన ఒక 20 సంవత్సరాలు సంఖ్యలు కట్టి రోజు తక్కువ తిండి పెట్టే సంఖ్యలు తెంపేసిన తర్వాత ఎక్కువ తిండి పెట్టి తినలేడంట, కదలేడంట, ఎందుకంటే ఇంకా అదే మానసికంగా నేను బందీని అనుకుంటుంటాడు. తోట త్రిమూర్తులు గారు కానీ మెట్ల సత్యనారాయణ కానీ కొడుకు కానీ ఆలోచించేది తెలుగుదేశం తాలూకు వాళ్ళకి వాళ్ళు వేసిన సంఖ్యలకు బందీలు. మీరు బందీలు అయితే బందీలు అవ్వండి, అరే కొత్త తరాలను లేపుతుంటే మీరు నన్ను ఆపుతారంటే మీరు సిగ్గుండ ఒక్కొక్కళ్ళకి పౌరుషం ఉండాలి. మీకు ఏం పుట్టుకు మీరు? కోలసిన పుట్టుకు పుట్టలేదా మీరు? పౌరుషం లేదా మీకు? మార్పు కోరుకోవట్లేదా మీరు? ఏం మాట్లాడారు? పోరాడితే పోయేదే ఉంది, ఏదో బానిస సంఖ్యలు తప్ప. ఇంకా కూర్చొని బానిస బతుకుదాం, పల్లకీలు మొత్తం మొయ్యండి, మీరు వెళ్ళి మోయండి. కొత్త తరం చేత ఎందుకు మోయిస్తారు? మీ తరం మోసింది చాలు. ఏమిచ్చారు మీ తరం? మొత్తం దోచేసి ఏ అభివృద్ధి చేశారు? ఇంత మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. విసుగొచ్చింది నాయకుల చేత మాట్లాడాలి. ఎంతసేపు పోయినసారి ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు సామాజిక మార్పు కోసం వచ్చినప్పుడు ఆ రోజు చంపేశారు, సొంత వాళ్ళని చంపేశారు, బయట వాళ్ళు చంపలేదు. దాన్ని చిరంజీవి గారికి ఏమైనా డబ్బులు అవసరమా? ఈ మూడు మాట్లాడతారు. మాకేమైనా డబ్బులు అవసరమా రాజకీయాలు? మేము జగన్మోహన్ రెడ్డి అనుకుంటారా బీఫామ్ టికెట్లు అమ్ముకోవడానికి? 10 మంది చేత ఉడిగం చేయించి
మళ్ళీ ఒకరికి టికెట్లు అమ్ముకునే దుర్గతి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులకు పట్టిందేమో కానీ అన్న చిరంజీవి గారికి అని మనకి జనసేనకి పట్టలేదు, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగాలంటే తోట తిరుమూర్తులు గారు మీరు తాగండి, సంతోషం, ఎవడు కాదండి. తెలుగుదేశానికి మా సహకారం ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చాను, అందుకనే ఏం ఆశించాల. సత్తా చెప్పడానికి వచ్చాను, సత్తా చూపించడానికి నిలబడ్డ వాళ్ళకి, తీసుకోవడానికి కాదు. మీలాగా ఎంగిలి మెతుకులు ఇస్తరాకుల మీద వేసుకునే తత్వం మాకు లేదు. జాతి గౌరవం నిలబెట్టడం నేర్చుకుని తోట తిరుమూర్తులు గారు. ఫస్ట్ జాతి, మీరు ఏ జాతో ఫస్ట్ అది నేర్చుకోండి. మాట్లాడితే మా మనిషిని మీరు చెప్తేనే రామచంద్రాపురం రాలేదా? ఏమనుకుంటున్నారు మీరు చెప్తే అంటే మీ చేతిలో కీలు బొమ్మ అనుకుంటున్నారా? మర్యాద ఇచ్చారు, ఇప్పుడు మర్యాద నిలబెట్టుకోండి. ఇక్కడి నుంచైనా సరే ప్రతి తెలుగుదేశం నాయకులకి గుర్తుపెట్టుకోండి.